భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 181 స్పీకర్ లేదా శాసనసభ డిప్యూటీ స్పీకర్ తొలగింపు తీర్మానం పరిశీలనలో ఉన్నప్పుడు అనుసరించాల్సిన విధానానికి సంబంధించినది. దాని ముఖ్యాంశాల వివరణ ఇక్కడ ఉంది. తొలగింపు తీర్మానానికి అధ్యక్షత వహించడం. శాసనసభలో స్పీకర్ లేదా డిప్యూటీ స్పీకర్ తొలగింపు తీర్మానంపై చర్చ జరుగుతున్నప్పుడు స్పీకర్ లేదా డిప్యూటీ స్పీకర్ వరుసగా సెషన్కు అధ్యక్షత వహించలేరు. వారు హాజరైనప్పటికీ ఈ చర్చ సమయంలో వారు ప్రిసైడింగ్ అధికారిగా ఉండలేరు. ఆర్టికల్ 182 యొక్క అన్వయం. ఆర్టికల్ 182 సభకు స్పీకర్ గైర్హాజరైనప్పుడు పరిస్థితిని వివరిస్తుంది. ఆర్టికల్ 181 వారి తొలగింపు తీర్మానం కారణంగా స్పీకర్ లేదా డిప్యూటీ స్పీకర్ అధ్యక్షతన లేనప్పుడు ఆర్టికల్ 182 లోని నిబంధనలు అటువంటి సిట్టింగ్కు వర్తిస్తాయని పేర్కొంటుంది. స్పీకర్ యొక్క హక్కులు. వారి తొలగింపు తీర్మానం పరిశీలనలో ఉన్నప్పటికీ స్పీకర్ ఇప్పటికీ కొన్ని హక్కులను కలిగి ఉన్నారు. శాసనసభ కార్యకలాపాల సమయంలో వారు మాట్లాడవచ్చు. వారు చర్చలు లేదా చర్చలలో పాల్గొనవచ్చు. వారు వారి తొలగింపు తీర్మానంపై ఓటు వేయగలరు, కానీ ఒక్కసారి మాత్రమే మరియు మొదటి సందర్భంలో మాత్రమే. అయితే ఓట్ల సమానత్వం ఉన్నట్లయితే వారు నిర్ణయాత్మక ఓటు వేయలేరు. సారాంశంలో ఆర్టికల్ 181 స్పీకర్ లేదా డిప్యూటీ స్పీకర్ ప్రమేయం మరియు హక్కులకు సంబంధించిన విధానపరమైన నియమాలను వివరిస్తుంది. శాసనసభలో వారి తొలగింపు తీర్మానం పరిశీలనలో ఉంటే ఇది అటువంటి ప్రక్రియల సమయంలో న్యాయంగా మరియు సరైన ప్రవర్తనను నిర్ధారిస్తుంది. భారత సంవిధానము. భాగము 6. రాజ్యములు. అధ్యాయము 3. రాజ్య శాసన మండలి. రాజ్య శాసన మండలి అధికారులు. ఆర్టికల్ 181 అధ్యక్షుని లేక ఉపాధ్యక్షుని పదవి నుండి తొలగించుటకు తీర్మానము పర్యాలోచించబడుచున్నప్పుడు ఆయన అధ్యక్షత వహించకుండుట. 1. అధ్యక్షుని పదవి నుండి తొలగించుటకు తీర్మానమేదైనను పర్యాలోచనలోనున్నప్పుడు అధ్యక్షుడు లేక ఉపాధ్యక్షుని పదవి నుండి తొలగించుటకు తీర్మానమేదైనను పర్యాలోచనలో నున్నప్పుడు ఉపాధ్యక్షుడు శాసనసభ యొక్క ఏదేని ఉపవేశనమునందు ఆయన హాజరై యున్నప్పటికిని అధ్యక్షత వహించరాదు. అట్టి ప్రతి ఉపవేశనమునకు 180వ అనుచ్ఛేదములోని ఖండము 2 యొక్క నిబంధనలు సందర్భానుసారముగా అధ్యక్షుడు లేక ఉపాధ్యక్షుడు హాజరు లేనట్టి ఉపవేశనమునకు వర్తించునటులనే వర్తించును. 2. అధ్యక్షుని పదవి నుండి తొలగించుటకు తీర్మానమేదైనను శాసనసభలో పర్యాలోచనలోనున్నప్పుడు ఆ సభలో మాట్లాడుటకును అన్యథా దాని కార్యకలాపములలో పాల్గొనుటకును అధ్యక్షుడు హక్కు కలిగియుండును. మరియు 189వ అనుచ్ఛేదములో ఏమీయున్నప్పటికిని అట్టి తీర్మానము పైగాని ఆ కార్యకలాపములో ఏదేని ఇతర విషయముపైగాని మొదటిసారి మాత్రమే ఓటు చేయుటకు ఆయనకు హక్కు ఉండును, కాని ఓట్లు సమానమై యుండునెడల ఓటు చేయుటకు ఆయనకు హక్కు ఉండరాదు. The Constitution of India. Part 6. The States. Chapter 3. The State Legislature. Officers of the State Legislature. Article 181. The Speaker or the Deputy Speaker not to preside while a resolution for his removal from office is under consideration. 1. At any sitting of the Legislative Assembly, while any resolution for the removal of the Speaker from his office is under consideration, the Speaker, or while any resolution for the removal of the Deputy Speaker from his office is under consideration, the Deputy Speaker shall not, though he is present, preside, and the provisions of Clause 2 of Article 180 shall apply in relation to every such sitting as they apply in relation to a sitting from which the Speaker or, as the case may be, the Deputy Speaker is absent. 2. The Speaker shall have the right to speak in, and otherwise to take part in the proceedings of, the Legislative Assembly while any resolution for his removal from office is under consideration in the Assembly and shall, notwithstanding anything in Article 189, be entitled to vote only in the first instance on such resolution or on any other matter during such proceedings but not in the case of an equality of votes.